వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని నిర్మల్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనరల్ సర్జన్ డాక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల నెలలు నిండిన గర్భవతికి అధిక రక్తస్రావం కావడం వల్ల హై రిస్క్ను వివరించి తల్లి బిడ్డను క్షేమంగా కాపాడారు. సకాలంలో ఆపరేషన్ నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందించి తల్లి బిడ్డలను రక్షించిన దేవేందర్ రెడ్డి ఇతర వైద్యులను పేషెంట్ కల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 9వ తారీఖున డెలివరీ చేసాము. పాప 800 నుంచి 900 గ్రాములతో డెలివరీ అయ్యి పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉండే గర్భసంచి తీసేసి పెద్ద ప్రాణాన్ని కాపాడి ఇటువంటి ఆపరేషన్ కానీ ఇటువంటి బేబీని కానీ మనం హైదరాబాద్లో అయితే దగ్గర 10 నుంచి 12 లక్షలు ఖర్చు అయ్యే కేసు. వాళ్ళకు డబ్బులు లేని ప్రాబ్లంతో మన హాస్పిటల్లో దాదాపుగా ఆపరేషన్ కూడా సగం ఖర్చుతో చేయడం జరిగింది. పాపనైతే కంప్లీట్గా ఆరోగ్యం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఆ బేబీని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి వాళ్ళ ఆనందాన్ని చూసి మాకు కూడా ఎంతో సంతృప్తి ఇచ్చింది. సో ఆరోగ్యశ్రీ కింద ఇటువంటి బేబీలకు ఉచిత సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి మరియు ఆరోగ్యశ్రీ వాళ్ళ కృషికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాబట్టి ఇటువంటి ఎవరైనా ఊరు ఉండి ఆరోగ్యశ్రీ సేవలు కావాలన్న వాళ్ళకి మన హాస్పిటల్లో చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు అందిస్తున్నాం. కాబట్టి దీన్ని జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. బేబీ ఆఫ్ కళ అని 9వ తారీఖు నాడు డెలివరీ అవ్వడం జరిగింది. బేబీ 800 నుంచి 900 గ్రాముల బరువు ఉంటున్నప్పుడు సో బేబీకి అవసరమైన కృత్రిమ శ్వాస కానీ మెషిన్స్ సీప్యాప్ కానీ హెచ్ఎఫ్ఎన్సీ కానీ దేవేంద్ర రెడ్డి హాస్పిటల్లో ఉన్న హై ఎక్విప్మెంట్తో బేబీకి ట్రీట్మెంట్ చేసి ఆల్మోస్ట్ 28 డేస్ ట్రీట్మెంట్ సార్ దేవేంద్ర రెడ్డి సార్ సహకారంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళ సహకారంతో 29 రోజులు ఫ్రీగా ఉచితంగా వైద్యం చేసి బేబీని ఈరోజు 1.5 కిలోలతో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.